రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి గత రెండేళ్లలో అనేక వినూత్న సంస్కరణలు, ప్రోత్సాహక విధానాలు, ఆర్థిక సహాయక కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఉన్న స్పష్టమైన దృష్టి, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న అచంచల సంకల్పంతో ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణలో కీలక కేంద్ర బిందువు నిలిపి పారిశ్రామికాభివృద్ధి మరియు ఉపాధి సృష్టికి ప్రధాన చోదక శక్తిగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర సచివాలయం ప్రచారం విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, ఆదాయ వృద్ధి అనే 4 అంశాలపై రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి పెరగాలంటే ప్రతి కుటుంబ ఆదాయం పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరిగితే వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, దానివల్ల మండలాలు, జిల్లాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతో పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేయబడుతున్నాయన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా పారిశ్రామికాభివృద్ధి, సెర్ప్ ద్వారా మహిళా సాధికారత, ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం అనే 3 శక్తివంతమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆదాయం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన, ప్రతి ప్రవాసాంధ్రుడికి భరోసా అనే దార్శనిక లక్ష్యాన్ని సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత 2 ఏళ్లలో సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ప్రవాసాంధ్రుల సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిపాయని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాలు అడిగే రాష్ట్రం కాదు, ఉద్యోగాలు సృష్టించే రాష్ట్రం అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక విజన్ కు అనుగుణంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 55,000 సూక్ష్మ, 8,000 చిన్న, 1,000కు పైగా మధ్య తరహా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో సేవా రంగం 49%, వాణిజ్య రంగం 28%, తయారీ రంగం 23% వాటా కలిగి ఉండగా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తయారీ రంగ విస్తరణ, సాంకేతిక ఆధునికీకరణ, పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్తో ఈ మినిస్ట్రీలో అనేక అభివృద్ధి పనులు కానీ లేదా కొత్త ఆలోచనతో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ, సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్. ఎంఎస్ఎంఈ వచ్చి ఇండస్ట్రీస్లో ఒక భాగము, సెర్ప్ వచ్చి రూరల్ డెవలప్మెంట్లో ఒక భాగం, అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది జిఏడిలో ఒక భాగం. సో ఈ మూడు సబ్ కేటగిరీస్ని తీసుకొచ్చి స్పెషల్గా ఒక మినిస్ట్రీ ఫామ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త విధానం ఈ దేశంలో పెట్టడం జరిగింది. మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మినిస్ట్రీ లేదు. మనం చూసాము సెక్టోరల్, మనందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ అనేది లార్జెస్ట్ ఆఫ్టర్ అగ్రికల్చర్, లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద జీడిపి, లార్జెస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ. మరి అలాగే ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో 22 లక్షల రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఉద్యమ పోర్టల్లో. మరి అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్లో 21.89 lakhs, స్మాల్ ఎంటర్ప్రైజెస్లో 18,000 ఉన్నాయి. అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్లో 1,090 ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి సెక్టర్స్ కూడా సర్వీస్ సెక్టర్ 48%, ట్రేడ్ సెక్టర్ వచ్చి 29%, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా 24%. అదే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన భారతదేశంలో కొత్తగా గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి మోడల్ మేక్ ఇన్ ఇండియా, అలాగే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేక విధానాలుగా మనం చూస్తున్నటువంటి ఆయనకున్న 12 ఏళ్ల పరిపాలనలో కూడా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎలా తయారు చేసుకోవాలన్న దాని మీద ప్రధానంగా ఆయన మొదలు పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వంలో అనేక విధి విధానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు. జనరల్గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల మీకు ప్రతి సెక్టర్కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే సర్క్యులర్ ఎకానమీ పాలసీ అవ్వచ్చు, లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ అవ్వచ్చు, టెక్స్టైల్ పాలసీ అవ్వచ్చు, లేదా
ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ అవ్వచ్చు, క్లీన్ ఎనర్జీ పాలసీ అవ్వచ్చు, మీరు చూసుకుంటే డిఫెన్స్ అండ్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇలా సుమారు 24 పాలసీస్ అనేక విధాలుగా ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్కి స్ట్రెంథన్ చేయడానికి పాలసీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలు, శిక్షణ క్యాంపులు సమన్వయం చేయడానికి ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యా అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పీటీఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటు పైన సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఏపీ సెట్, పాలిసెట్, ఆర్ సెట్ వంటి 12 రకాల కామన్ ఎంట్రన్స్ టెస్టులకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సెట్స్, పొరుగు రాష్ట్రాల కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను కూడా గమనంలోకి తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ సెట్ల తేదీలను ఖరారు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల పెంపును పరిశీలించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కు సంబంధించి 254 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 1.88 లక్షల సీట్ల భర్తీకి గాను ఏపీ సెట్ నోటిఫికేషన్ కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న థాపర్ ఇన్స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలతో చర్చల పురోగతిపై మంత్రి సమీక్షించారు. జిఎంఆర్, మాన్సస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలు, శిక్షణ క్యాంపులు సమన్వయం చేయడానికి ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రత్యేక కేంద్రం ఉపకరించగలదని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా, ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుట్టాల గోపి కోరారు. న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఒక న్యాయ సహాయ కౌన్సిలర్ అందుబాటులో ఉంటారన్నారు. మచిలీపట్నంలోని ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ సహాయ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి దిశా న్యాయమూర్తి వరలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మణిపూర్, త్రిపుర, మిజోరాం చుట్టుపక్కల ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులు వివిధ రకాల పనుల కోసం జిల్లాలో పనిచేస్తున్నారని, వారికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల వలస కార్మికులకు ఉపాధిలో ఏవైనా సమస్యలు ఏర్పడితే ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాంటి వాళ్లకు సత్వర న్యాయం అందించేందుకు అత్యున్నత న్యాయస్థానం, జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సంయుక్తంగా ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారంతో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు. పుర ప్రజలకు, వలస కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఎవరికైనా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ సహాయ క్లినిక్ సంప్రదించేలా తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ క్లినిక్ లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఒక న్యాయ సహాయ కౌన్సిలర్ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్, త్రిపుర, మిజోరాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎవరైతే ఇక్కడ వలస కార్మికులు వచ్చి
వేరు పనుల మీద ఈ జిల్లాలో ఎవరైతే పనులు చేసుకుంటున్నారో నార్త్ ఈస్ట్ స్టేట్లు అంటే ఎక్స్క్లూజివ్లీ మణిపూర్, త్రిపుర, మిజోరాం, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ ప్రజలందరూ కొంతమంది మరి వాళ్ళకి ఉపాధి కోసం మన జిల్లాకు వచ్చి ఉంటారు. మరి మన జిల్లాలో వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ లేదంటే ఏదైనా లీగల్ న్యాయ సహాయం కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు కాబట్టి సుప్రీంకోర్టు వారు ఆదేశానుసారం సుప్రీంకోర్టు వారు ఆదేశానుసారం మరి మనకి ఒక కాన్స్పిరసీ స్టేజ్ అంటే ఖచ్చితంగా మరి ట్రాన్స్పోర్టేషన్ విభాగం సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ ఈ కాంప్లెక్స్లో, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలైనా సరే మనం ఈ రవాణా ముఖ్యం కాబట్టి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ బస్ స్టాండ్లో మనం ఈరోజు ఈ యొక్క క్లినిక్ లీగల్ క్లినిక్ మనం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ నార్త్ ఈస్ట్ స్టేట్ ప్రజలు ఎవరైతే న్యాయ సహాయం కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు ఎవరిని సంపాదించి తెలియక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి వాళ్లకు నార్త్ ఈస్ట్ స్టేట్ ప్రజలకు మరి సత్వర న్యాయం అందించే కార్యక్రమంలో భాగంగా మనకి దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ దర్సా అంటే డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏపీఎస్ఆర్ సహకారంతో ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్రజలకు సంబంధించి న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈరోజు క్లినిక్ న్యాయ సహాయ క్లినిక్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ పుర ప్రజలకు ఎవరైనా సరే మీకు తెలిసిన వారు ఎవరైనా సరే మణిపూర్ నుంచి కానీ మిజోరాం నుంచి కానీ త్రిపుర నుంచి కానీ ఎవరైనా ప్రజలు అట్లాంటి చుట్టుపక్కల స్టేట్ల నుంచి ఎవరైతే వచ్చి ఇక్కడ వలస కార్మికుడిగా పనిచేస్తున్నారో అయితే వేరే ఉపాధి కార్యక్రమంలో వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకి ఎదురైన న్యాయ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఒక క్లినిక్ ఏర్పాటు చేయబడింది. యోగా ద్వారా డయాబెటీస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించుకోవచ్చని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. యోగాను కనీసం 1 నెల రోజుల పాటు క్రమం తప్పకుండా అభ్యసిస్తే దాని సానుకూల ఫలితాలను ప్రతి ఒక్కరూ స్పష్టంగా గమనించగలరన్నారు. ప్రజలందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం 2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మోబో మండలం కూచిపూడి గ్రామంలోని జిమ్ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు వర్లకుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలతో పాటు సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి ఆసనాలు వేసే విధానాన్ని ప్రదర్శిస్తూ వారి చేత చేయించారు. అనంతరం యోగా ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు మైదానంలో ఆసనాలు వేసేందుకు వీలుగా పచ్చని తివాచీలను ఏర్పాటు చేశారు. పెద్ద బ్యానర్పై కూచిపూడి నృత్య భంగిమ ఆకృతిని ముద్రించి వచ్చిన ప్రజలను ఆ ఆకృతిలో కూర్చోబెట్టి ఆసనాలు నిర్వహించిన దృశ్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి వారికి అల్పాహారం, త్రాగునీరు అందించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు జబ్బుల బారిన పడకముందే వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యాధులను నివారించడం యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. నిత్య యోగాభ్యాసం ద్వారా డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వైద్య చికిత్సల కోసం అయ్యే ఖర్చులు తగ్గడంతో పాటు ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. యోగా శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. యోగాభ్యాసం వల్ల మానసిక చురుకుదనం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనిని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం పెరిగి ఉత్పాదకత మెరుగుపడుతుందని చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. చిన్నారులు చిన్న వయసు నుంచే యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. యోగా వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరిగి విద్యాభ్యాసంలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, చురుకైన జీవితాన్ని గడపగలరని తెలిపారు. యోగాను కనీసం 1 నెల పాటు క్రమం తప్పకుండా అభ్యసిస్తే దాని సానుకూల ఫలితాలను ప్రతి ఒక్కరూ స్పష్టంగా గమనించగలరని అన్నారు. ప్రజలందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నగరంలో ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఆసుపత్రి భవనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నగరంలోని రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనంలోని ఒక విభాగం నుంచి పొగలు వెలువడ్డాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో పొగలు వ్యాపించడంతో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన ఆసుపత్రి యాజమాన్యం వెంటనే భద్రతా చర్యలు చేపట్టి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగాయి. ప్రాథమిక విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ఫైర్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కొంతసేపు ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ అనంతరం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అధికారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఈడ్పుగంటి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిపై జరిగిన దాడి అత్యంత హేయమైందని వారు విమర్శించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ ను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. కులహంకారంతో బీసీలపై జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అధికార కూటమికి చెందిన కొందరు నేతల ప్రోత్సాహంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు. అనంతరం బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆందోళనల మధ్య జీవించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఈడ్పుగంటి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఏదైతే ప్రకాశం జిల్లాలో మరి ఈడుపుగంటెన్ని గ్రామంలో మరి గొర్రెలు కాపర్లు వాళ్ళ గొర్రెలు కాసుకుంటా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ మరి ఒక కులం పేరు చెప్పి విచక్షణారహితంగా తిట్టడం, ఒక సామాజిక వర్గానికి సంబంధించి చాలా దారుణంగా ప్రశ్నిస్తే వాళ్ళని తిరిగి కొట్టారని చెప్పి మళ్ళీ పెద్దలకు చెప్తే పార్టీ ఆఫీసులో తీసుకెళ్ళి కూడా కొట్టి ఇబ్బందికరమైన వాతావరణం కల్పించారు. ఇది చాలా దారుణం, హేయమైన పని, నీచమైన పని. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా మారిపోయింది. ఏదైతే దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసు పెట్టకుండా దెబ్బలు కొట్టిన వాళ్ళు కేసు ఇస్తే మళ్ళీ తిరిగి వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇవాళ యాదవ జాతి, బీసీ జాతి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. చాలామంది దీని మీద ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది, ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. దీన్ని పూర్తిగా మేము తీసుకుని యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, యాదవ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసి ఇలాంటి దురాచకాలని నడవకుండా చేయాలని, ఆ రోజున కాపుల మీద కూడా విచక్షణారహితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక కారుతో తొక్కించే కార్యక్రమం చేశారు. ఈదుమూడి గ్రామంలో ఏదైతే ఇద్దరు బీసీ, యాదవ యువకుల మీద మరి కొంతమంది, ఒక వర్గానికి చెందిన కొంతమంది కేవలం మేకలు వాళ్ళ భూమిలోకి వెళ్ళాయి, ఖాళీ భూమిలోకి వెళ్ళాయి అని చెప్పి విచక్షణారహితంగా తన్నులు తిని వారు ప్రశ్నించడానికి పెద్దల దగ్గరికి వెళ్తే మళ్ళీ టీడీపీ ఆఫీస్లోకి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ గూడు జారిపోయేలాగా మళ్ళీ కొట్టి ఎన్నో చిత్రహింసలు పెట్టారు. ఇది చాలా దారుణం.
ఇలాంటి సంఘటనల్ని సమాజం చాలా చాలా ఇదిగా ఉంటుంది. ప్రజలు అన్ని కులాలు కలిసి ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇలాంటి దారుణాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో కోకొల్లలు. మళ్ళీ వీళ్ళు ధైర్యం తెచ్చుకుని కేసు పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళు కౌంటర్ కేసు పెట్టంగానే మళ్ళీ దాన్ని తీసుకుని 2 కేసులు పెట్టడం జరిగింది. అంటే దారుణం. తన్నులు తిన్నోళ్ళు కేసు పెడితే సరిగా తీసుకోరు. ఏమీ చేయకుండా 7వ తారీఖున సంఘటన జరిగితే 10వ తారీఖున కేసు పెడితే వాళ్ళ కేసు తీసుకుంటారు. చాలా దారుణం. అలానే దెందులూరు నియోజకవర్గంలో ఒక అడ్వకేట్ గారు ఈడుపుగంటి గారు ఆయన ఇంటి మీద దాడి చేసి అర్ధరాత్రి పూట జేసీబీని ప్రొక్లేన్ని తీసుకెళ్ళి నానా యాగి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి చేయడం అంటే అసలు మన భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఇలాంటి వారిని టీడీపీ వాళ్ళు పక్కన పెట్టాలి. అలానే ఇలాంటి లా అండ్ ఆర్డర్ సంఘటనలు రాష్ట్రం బాగుండాలి, అన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక బీసీ సోదరుడి మీద జరిగిన దాడి అది అతని మీద జరిగినట్టు కాదు, దేశంలో ఉన్న ప్రతి బీసీ కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సమయం కూడా ఆసన్నమైంది. అయినా టీడీపీ గవర్నమెంట్లో బీసీల మీద దాడులు జరగడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ గవర్నమెంట్లో టీడీపీ ఉన్నప్పుడు కూడా అప్పుడు అనిల్ గారికి మినిస్ట్రీ ఇస్తే గేదెలు బర్రెలు కాసుకునే వాళ్ళకి మినిస్ట్రీలు ఏంటని చెప్పేసి ఆ రోజున మాట్లాడడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు చూస్తే ఎస్సీల్లో పుట్టాలని ఏమైనా కోరుకుంటారా అని చెప్తుంటారు. ఎక్కడ చూసినా సరే మొదటి నుంచి వాళ్ళకి బీసీలు అంటే చిన్న చూపు, ఒక వర్గాన్నే పెట్టి పోషిస్తూ ఉన్నారు. ఆ వర్గాన్ని మిగతాళ్ళందరూ కూడా ద్వేషం పెంచిన విధంగా వీళ్ళే ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ మేము 25 బస్సాలు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మనం నాటుతామో అదే వస్తుందని చెప్పేసి దయచేసి ఇలాంటి దాడులు ఆపాలని. మరి నిన్న చూస్తే కృష్ణలంకలో ఒక కాపు కుర్రాన్ని చంపేసి శవాన్ని కూడా 15 రోజులు ఇంతమటికి శవాన్ని కూడా అప్పచెప్పకుండా శవాన్ని కాల్చేశారని ఒకళ్ళు, ఆ తల్లి వాళ్ళు ఏడ్చిన ఏడుపు చూస్తే లాస్ట్కి లాయర్లు బ్యానర్ పట్టుకొని వందలాది మందిగా రోడ్డు ఎక్కారంటే ఆ తల్లిని చూసి ఎంత దీనమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్నది క్లియర్గా తెలిసిపోతా ఉంది. గోవు కేవలం పాడికే కాక అనేక రకాలుగా ఆదాయ వనరు అని, దీనిపై సమాజంలో అవగాహన పెంచడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గో రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శిగా చిగురుపాటి నరేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్రమ గో రవాణా, గో వధను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. బందరోడ్లోని ఓ హోటల్లో గో ప్రేమికులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రాష్ట్ర నూతన సమితిని ప్రకటించారు. సమితి అధ్యక్షుడిగా శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శిగా చిగురుపాటి నరేష్ సహా 16 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరాజు, చిగురుపాటి నరేష్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో గో వాలంటీర్లను నియమించి గో ఆధారిత జీవన విధానాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి ఉత్సవాలకు గో ఆధారిత ఉత్పత్తులతో విగ్రహాలను తయారు చేయనున్నట్లు చెప్పారు. గో సంరక్షణ కోసం పకడ్బందీగా జీవో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన చట్టం తయారీలో రాష్ట్ర ప్రభుత్వానికి సమితి తరపున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే జిల్లా, మండల స్థాయిలోనూ కమిటీలను విస్తరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో గో ప్రేమికులతో ఒక రాష్ట్ర స్థాయి సభ నిర్వహణ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మాన్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం కొనసాగుతున్న గోవధని నిలువరించడం కోసం, అక్రమ గో రవాణా, గోవధకి అడ్డు పడే విధంగా పటిష్టమైన ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో, అదే సందర్భంలో గోవు కేవలం పాడి ద్వారానే కాదు, అనేక రకాలుగా ఆదాయ వనరు గోవు అనేది సమాజంలో అవగాహన పెంచడం కోసం, గోవుల్ని రక్షించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సేవా సమితి ఈరోజు ఏర్పాటైంది. ఈ సమితిని మాన్యులు శ్రీ గంగరాజు గారు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. గో పరిరక్షణలో ఒక ముందడుగు వేయడం జరిగింది. గోవుల్ని కాపాడుకోవటం కోసం, గోవుల్ని కాపాడటం, దాంతోపాటు ఎక్కడా కూడా గో సంరక్షణకు సంబంధించి అన్ని రకాలుగా గవర్నమెంట్తో సహకారం అందిస్తూ, గవర్నమెంట్ సహకారం తీసుకుంటూ, ఇది స్టేట్ లెవెల్లో ఉన్న సంస్థనే ఇక్కడి నుంచి జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా కానీ దీన్ని డెవలప్ చేస్తూ, అక్కడ కూడా అన్ని చోట్ల కూడా మొత్తం రాష్ట్రమంతా కూడా గో సంరక్షణ సమితికి సంబంధించిన అన్ని శాఖలను ప్రకటించుకుంటూ, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల కూడా గోవుల వల్ల వచ్చే ఆదాయాన్ని అందరికీ తెలియజేస్తూ, గోవుల వల్ల వచ్చే ఆదాయం గురించి ఒక సభ్యుడు ఇప్పుడు తెలియజేశారు. చాలా చాలా ఆనందదాయకంగా అనిపించింది. నెక్స్ట్ వినాయక చవితి కాడి నుంచి ఈ సమితి నుంచే స్టాచ్యూలన్నీ కూడా గో ఆధారిత ఉత్పత్తులతో స్టాచ్యూలు తయారు చేసుకోవడం కానీ, అలాగే గవర్నమెంట్తో ఫాలోఅప్ చేస్తూ
గవర్నమెంట్కి సంబంధించిన సహకారం అందిస్తూ అలాగే గవర్నమెంట్ సహకారం అందిస్తూ ఈ ఏదైతే గో సంరక్షణ సమితికి సంబంధించిన జీవోని ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ప్రిపేర్ చేస్తున్నాం, అడుగుతున్నాం. గో సంవర్ధన చేస్తూ గో ఉత్పత్తులు తయారు చేసి సమాజంలో గో ఆధారిత జీవన విధానాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో విశేషంగా గో రక్షణకు సమాజాన్ని సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని నిమిత్తం కొంతమంది గో వాలంటీర్లను గ్రామ స్థాయిలో తయారు చేయాలి అనేటువంటి నిర్మాణం జరగాలనేటువంటిది మొదటి అంశముగాను, ఆ తర్వాత ప్రభుత్వము గో సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా ఉంచే విధంగా చట్ట సవరణ చేయాలి. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఈ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. గో ఉత్పత్తుల తయారీ వాటిపై ఆదాయం పొందే విధంగా ప్రభుత్వము రైతులకు తగిన శిక్షణ ఇవ్వాలి అనేటువంటిది రెండో అంశంగాను, ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సేవా సమితి సమాజంలో ప్రముఖుల ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మరియు మండల స్థాయిల్లోనూ సమితులు ఏర్పాటు చేయాలనేటువంటిది. ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయికి వెళ్ళే విధంగా ఈ సమితుల ద్వారా ప్రయత్నం జరగాలనేటువంటిది. ఈ సమితుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గో సంరక్షణ మరియు గో సేవ చేయడానికి కావలసినటువంటి మార్గదర్శకాలను, సలహాలు, సూచనలను సమాజానికి అందిస్తూ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం కోసం ఈ సమితి విస్తృతంగా పనిచేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.